అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 16వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము 4వ దినము. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నందు దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమునందు జ్యోతులు కలుగునుగా కాని పలికేను. 4వ దినమున దేవుడు ఆకాశ విశాలమునందు జ్యోతులను సృష్టించెను. శూన్యమయున్న ఆకాశ విశాలము అనున్నది సృష్టికర్త యొక్క హస్తమునందు చక్కగా అలంకరింపబడెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నియును ఆకాశ విశాలమునకు అందమును చేకూర్చెను. దేవుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా ఆ 2 గొప్ప జ్యోతులను నక్షత్రములను చేసెను. ఆదికాండం 1వ అధ్యాయము 16వ వచనము. చిన్నదియు గొప్పయునయ్యున్న నక్షత్రములను, చల్లటి వెలుగును పాలువలే అందించుచున్న చంద్రుణ్ణి, సకల జీవరాశులకు వెలుగును వెచ్చదనమును దయచేయుచున్న సూర్యుణ్ణి ప్రభు ఎంతటి జ్ఞానముతో సృష్టించెను. దావీదు మహారాజు స్తుతులతో కూడా చెప్పుచున్నాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుణ్ణి చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రము చేసెను, ఆయన కృప నిరంతరముండును. 136వ కీర్తన 7 నుండి 9 వచనములు. భూమి యందు ప్రతి ఒక్క విశ్వాసి కూడాను జ్యోతుల వలె ఉండవలెను. జనముల మధ్యను మీరు లోకమునందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని అపోస్తలుడైన పౌలు సూచించి వ్రాయిచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. చీకటిమయమై ఉన్న లోకస్తులకు మీరు సువార్త జ్యోతుల వలె వెలుగునిచ్చేదరా? మీ యొక్క జ్యోతుల వెలుగు చేత అన్యజనులను క్రీస్తుని వద్దకు తీసుకుని వచ్చేదరా? సూర్యుణ్ణి చూడుడి, అందులో త్రిత్వము ఉన్నది, ఉన్నతమునున్న అగ్ని వంటి జ్వాల. 2వది, అందులో నుండి బయలుదేరుచున్న కాంతి కిరణములు. 3వది, కాంతి కిరణములో నుండి ఉద్భవించుచున్న వెచ్చదనము. ఉన్నతమునందు గల సూర్యుని యొక్క అగ్ని జ్వాల తండ్రియున్న దేవుణ్ణి చూపించుచున్నది. భూమిపై పడుచున్న సూర్యుని యొక్క కాంతి కిరణాలు ప్రభు అయిన యేసుక్రీస్తును చూపించుచున్నది. అందులో నుండి వచ్చుచున్న వేడిమి పరిశుద్ధాత్మను చూపించుచున్నది. ఆయనే మన యందు గల త్రిత్వమయ్యున్న ఆత్మ, ప్రాణము, శరీరమును డాగు ముడత లేనిదిగాను పరిశుద్ధమైనదిగాను కాపాడుకొంటకు శక్తి గలవాడై ఉన్నాడు. వెలుగును పరిశీలించి శాస్త్రవేత్త అది శక్తి గలది అనుచున్నాడు. దానికి గల కారణము అది నిమిషమునకు 1,84,000 మైళ్ళ వేగముతో పయనించగలిగినది. తత్వజ్ఞాని వెలుగే సత్యమై ఉన్నది అని చెప్పుచున్నాడు. భక్తులు పరిశుద్ధతే వెలుగు అని చెప్పుచున్నారు. మనమైతే పాపమును బాపుచున్న పరిశుద్ధపు వెలుగే క్రీస్తు అని బేరించుచున్నాము. దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనం. యేసు చెప్పెను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించుచున్న వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఆనాడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రము జ్ఞానులను వెలుగయ్యున్న క్రీస్తు వద్దకు త్రోవ నడిపించింది. దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా మీ యొక్క అంతరంగమును, హృదయమును ప్రకాశింపచేయును. నేటి ధ్యానమునకై నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 24 మరియు 25 అధ్యాయం, సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 మొదలుకొని 24 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.